ఈ కేసు ఒక టిపికల్ కేసు ఇది. దీంట్లో చనిపోయిన వాడు కూడా మగవాడు, అలాగే నేరస్తులు కూడా మగవాళ్ళు. మా వాళ్ళు ఎంతో చాకచక్యంగా, ఎంతో కష్టపడి అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకొని వారిని ఛేదించటంతో మా గౌరవనీయ అనంతపురం జిల్లా ఎస్పీ గారు వారి యొక్క సేవలను గుర్తించి డి హిరేహాల్ మండలం నేమకల్లు గ్రామము పూలకుర్తి గ్రామ పొలాల్లో ఒక గుర్తు తెలియని శవం కాల్చివేయబడిన స్థితిలో ఉండినది. అనంతపురం ఎస్పీ శ్రీ జగదీష్ గారికి ఈ విషయమై సమాచారాన్ని అందించడం జరిగింది. నేరస్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించగా నేరస్థలంలో మాకు ఒక అప్పడాల ప్యాకెట్, మృతుడిపై ఉన్న కాలి మిగిలిపోయిన టోపీ, ఒక కాలిన కర్ణాటక న్యూస్ పేపరు, అలాగే ఒక జందెము, కాలిన జందెము దొరికింది. దీని ఆధారంగా మా బృందాలు చాకచక్యంగా దర్యాప్తును మొదలుపెట్టినాయి. ఈ అప్పడాల ప్యాకెట్ మీద ఉన్న సమాచారాన్ని ఆధారంగా చేసుకొని అప్పడాల తయారీ సంస్థ చెన్నైలో ఉండగా వారిని సంప్రదించడం జరిగింది. బళ్ళారిలోని ఒక డిస్ట్రిబ్యూటర్ను సంప్రదించగా అతను తన డిస్ట్రిబ్యూటర్ లిస్టులంతా ఇవ్వడం జరిగింది. ఆ క్రమంలో అతను విచారించే క్రమంలో 22/6/2026 తారీఖున తన దగ్గర నుంచి ఒక మూగ చెవిటి బదిరుడైన గురురాజు అనే అతను తీసుకుంటూ వెళ్తూ ఉంటాడని, అతను 22వ తారీఖు నుంచి కనిపించడం లేదని తెలియచేయటం జరిగింది. దానితో మా బృందాలు ఆ గురురాజు బంధువులను సంప్రదించడం జరిగింది. అకౌంట్ డీటెయిల్స్ మరియు ఫోన్ నెంబర్ డీటెయిల్స్ మరి ఇతర డీటెయిల్స్ అంతా తీసుకొని వాటిని అన్నింటినీ సంగ్రహంగా విచారణలో భాగంగా వాటిని క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. ఒక 3 ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. ఆ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అంతా సేకరించి ఎక్కడెక్కడ ట్రాన్సాక్షన్స్ చేసినారో క్షుణ్ణంగా పరిశీలించగా ఒక 3 ఏటీఎం సెంటర్లలో డబ్బులు డ్రా చేసినట్టుగా తెలిసింది. దీంతో మేము దాదాపుగా ఒక నిర్ధారణకు రాబడి మేము డిఈఓ గారికి ఒక లెటర్ ఇచ్చి, దీంట్లో ముద్దాయిలు కూడా 2 ఉన్నారు, వాళ్ళు కూడా మూగ చెవిటి వారైనందున వారిని విచారించే క్రమంలో సహాయం కోరుతూ సహకారం తీసుకొని ఈ దినం వీరిని అరెస్ట్ చేయటం జరిగింది. వీరిని అరెస్ట్ చేసి వీరిద్దరిని కూడా, ఒకడు వచ్చేసి బసవరాజు సంజీవరాయుని కోట, అలాగే కొట్రేష్ మిచ్చెరి విలేజు, వీళ్ళిద్దరు కూడా బళ్ళారి. వీరిని ఆ 2 మూగ బదిరులకు పాఠాలు చెప్పే వాళ్ళ దగ్గర టీచర్స్ ఆ సమక్షంలో విచారిస్తే ఈ 2 కూడా వారి నేరాన్ని అంగీకరించడం జరిగింది. వారి సమక్షంలోనే కంప్లీట్గా ఎంటైర్ రికార్డు తయారు చేయటం జరిగింది. వీరి స్వాధీనంలో నుంచి మృతుడి యొక్క సెల్ ఫోను, వీరు నేరానికి ఉపయోగించిన సెల్ ఫోన్లు, మృతుడి యొక్క ఏటీఎం కార్డు, మృతుడి యొక్క టీవీఎస్ ఎక్సెల్ను కూడా స్వాధీనం చేసుకోవటం జరిగింది. ఈ మృతుడి దగ్గర ఒక 50,000 రూపాయల దాకా ఏటీఎం నుంచి డ్రా చేసి వారి స్వప్రయోజనానికి వాడుకున్నారు. వీరు డబ్బుల కోసమే ఈ నేరం చేయటం జరిగింది.